వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. ఇప్పుడు విష్ణు రెండో నామం. ఒక నామం అయింది ఓం విశ్వాయ నమః. రెండో నామం ఓం విష్ణవే నమః. చెప్పాం కదా, విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు. మొదటి 100 నామాలు చెప్తాను. అందులో మొదటి నామం విశ్వం. ఎలా చెప్పాలి? ఓం విశ్వాయ నమః. దానికి అర్థాన్ని సంగ్రహంగా చెప్పుకున్నాం. చాలా ఉంది, అనంతమైన అర్థం ఉంది. అవన్నీ మనం చెప్పుకోలేం కదా. సరిగ్గా చెప్పుకోవాలంటే ఒక విశ్వ శబ్దానికే అర్థం తక్కువలో తక్కువ 26 గంటలు చెప్పాలి. ఎవరింటారు? ఇక్కడికే కష్టం కదా. అందుకే దాన్ని చెప్పుకొని ఇప్పుడు ఓం విష్ణవే నమః. రెండవ అర్థం విష్ణు అనే నామాన్ని చెప్తున్నాము. విష్ణువు అంటే విభవానుప్రవేశేన తావద్విశినష్టి విష్ణు స్వవిభూతిభూతం చిత్ అచిదాత్మకం సర్వం విశతీతి యథా. విశ్వం అంటే ఏమిటి? విష్ణు అంటే ఏమిటి? విభవ అనుప్రవేశేన, అంతటా వ్యాపించి ఉండేవాడు. విశ్వవ్యాప్తవు అనే ధాతు ఒకటి చెప్పుకుంటాం. అంతటా వ్యాపించి ఉండేవాడు అంటే తన విభూతి చేత సకల చేతన అచేతనముల యందు ప్రవేశించి అంతటా ఉండేటువంటి వాడిని విష్ణువు. ఇంచుమించు విశ్వం అనే దానికి కూడా ఈ అర్థమే చెప్పామా అనుకుంటామేమో కదా. అందుకే రెండు నామాలకు విశతీతి విష్ణువు అనే వ్యుత్పత్తి. లోపల ప్రవేశిస్తాడు. చేతన అచేతనాత్మకమైన సకల ప్రపంచంలో వ్యాపించి ఉండేవాడిని విష్ణువు అంటారు. విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు. దీనికి ప్రమాణం ఏమిటి అనే ప్రశ్న వస్తే చెప్తున్నారు, వివేశ భూతాని చరాచరాణి తదేవ అనుప్రావిశతు తత్సృష్ట్వా తదనుప్రవిశ్య సత్యత్యచ్చా భవతు. వేదం చెప్తుంది, పరమాత్మ జగత్తును సృష్టించి అందులో తాను ప్రవేశించాడు. వివేచభూతాని చరాచరాణి, సకల చర అచర భూతములను ప్రపంచములో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. తదేవ అనుప్రావిశతు, తాను సృష్టించిన జగత్తునే తాను ప్రవేశించాడు. వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ స్థితః సర్వత్ర కేశవః. ఈ సకల లోకములలో అంతటా వ్యాపించి ఉండేవాడు కాబట్టి కేశవుడు. తతశ్చ విష్ణునామాసి, ఆ స్వామిని విష్ణు అంటాం. ఎందుకంటే విశేర్ధాతో ప్రవేశనాత్. విశాల ధాతువులకు అర్థం ప్రవేశమే కదా. ప్రవేశించేవాడు, అంతటా ప్రవేశించినవాడు, అంతటా వ్యాపించి ఉండేవాడు. విషప్రవేశనే అనేటువంటిది ధాతువు. దానికి కునుప్రత్యయం వస్తే విష్ణువు అవుతుంది. తాచ్ఛీల్యాది విషయంలో కునుప్రత్యయం మనకు వచ్చి అస్య మహిమ్నః స్వాభావికత్వం ఉచ్యతే. పరమాత్మ యొక్క మహిమ ఇది స్వభావ సిద్ధము, పరిపూర్ణ వ్యాప్తితో ఉన్నటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి ఇందు ప్రత్యేకించి శకారము షకారముగా మారుతుంది. ఇదంతా వ్యాకరణ సూత్రాలు చెప్తాం. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని మన వేదం చెప్తుంది. వ్యాప్య సర్వాన్ ఇమాలోకాన్. ఇన్ని ప్రమాణాలతో విష్ణువు అంటే అంతటా వ్యాపించి, ఆయన స్వభావమే అది తాచ్ఛీల్యం.
అంతటా వ్యాపించి ఉండడం అనేది పరమాత్మ స్వభావం, కృత్రిమం కాదు. ఆయన అంటేనే అది. సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉండే మహానుభావుడు కాబట్టి అలా వ్యాపించి ఉండటం ఆయన యొక్క శీలం, ఆయన స్వభావం. అందుకే ఆయన్ను విష్ణు అని అంటారు. తర్వాత ఏమిటి? విశ్వం విష్ణు వషట్కార. మూడో నామం ఓం వషట్కారాయ నమః. ఇది పరమాత్మ యొక్క మూడవ నామము చెప్తాం. అంటే మనకు ముందరికి వెళితే ఈ విష్ణు అనేటువంటి నామము సహస్రనామాల్లో 2-3 చోట్ల వస్తుంది, ఒక చోటనే కాదు. 259వ నామం విష్ణు అనే వస్తుంది. అలాగే 663వ నామం కూడా విష్ణు అనే వస్తుంది. మరి ఎలా? దానికి దీనికి అర్థం ఏమిటి? పూర్వపరంలో మనకు వ్యాప్య సర్వాన్ ఇమాన్ లోకాన్ అని హరివంశంలో చెప్పినట్టుగా, అలాగే వరాహ పురాణంలో ఈ విషయం చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. అందువల్ల ఆయా సందర్భాలలో అక్కడ ఆ అర్థాన్ని వ్యాఖ్యానం చెప్పుకుంటాం. ఇప్పుడు వషట్కార. ఓం వషట్కారాయ నమః అనే నామాన్ని తీసుకొని, వషట్కారము అంటే ఏమిటి? సర్వం వశం స్వేచ్ఛానువర్తి కరోతీతి, వశం కరోతీతి వషట్కార. ఇది అర్థమండి. వషట్కార అంటే వశం కరోతి, తన వశంలో చేసుకుంటాడు. సకల ప్రపంచాన్ని తన వశంలోకి తెచ్చుకుంటాడు. అంటే సకల నియంత, సకల జగత్తును నియమించేటువంటి మహానుభావుడు. అంటే ఏమిటి? ఆకాశాదులలో మనం చెప్పుకున్నాం అంతటా వ్యాపించి ఉంటాడు అని కదా. అంతేకాదు అంతఃప్రవిష్ట శాస్తా జనానాం. స్వామికి 2 చెప్పారు. ఒకటి లోపల ప్రవేశిస్తాడు, 2 దాన్ని శాసిస్తాడు. పరమాత్మ దేని లోపల ప్రవేశిస్తాడో దాన్ని శాసిస్తాడు, 2 చేస్తాడు. ఈ 2 ఒక్క పరమాత్మే చేస్తాడు, మరి ఎవరు చేయలేరు. గాలి ప్రతివారి లోపల ప్రవేశిస్తుంది, కానీ గాలి ఎవరిని శాసించలేదు. రాజు శాసిస్తాడు, కానీ రాజు అందరిలోనూ ప్రవేశించలేడు. ఒక్క పరమాత్మకే అంతఃప్రవేశృత్వం శాసకత్వం 2 ఉన్నాయి. మొదటిది విశ్వం విష్ణు అన్న నామాలతోటి పరమాత్మ యొక్క అంతఃప్రవేశృత్వాన్ని చెప్పారు. ఇక్కడ వషట్కారాయణతో శాసకత్వాన్ని చెప్తున్నారు. సకల జగత్తును తన వశంలో ఉంచుకుంటాడు. సర్వం వశం అంటే స్వేచ్ఛానువర్తి కరోతి, తన ఇచ్ఛకు అనుగుణంగా అన్నిటినీ చేస్తాడు. వశకాంతవు అనేటువంటి ధాతువు అంటున్నాడు. దీన్ని బట్టి అట్ ప్రత్యయం వస్తే వశేహే షాదేశశ్చ, శకారానికి సకారం వస్తే వషట్ అవుతుంది. తర్వాత వషట్ కరోతీతి వషట్కార అంటే ఏమర్థము? సర్వస్య వశీ సర్వస్యేశాన, సకల జగత్తును తన వశంలో ఉంచుకున్నవాడు, సకల జగత్తును శాసించేవాడు, సకల జగత్తుకు నియామకుడు, అనంతకోటి బ్రహ్మాండాలను తన ఆజ్ఞలో ప్రవర్తింపచేసేవాడిని అర్థంలో వషట్కార. జగద్వశే వర్తతేదం. మనకు ముందర చెప్తారు కదా, సకల చరాచర ప్రపంచము పరమాత్మ యందే ఉంది. ఈ వ్యాప్తి అంతటా వ్యాపించి ఉంటాడంటే ఆకాశం కూడా అంతటా వ్యాపించి ఉంటుంది, వాయువు కూడా ఉంటుంది కదా. పరమాత్మ అలాగే ఉంటాడా? కాదు నాయన, ఆకాశం వ్యాపించే ఉంటుంది కానీ శాసించలేదు. పరమాత్మ శాసిస్తాడు. వ్యాపించి ఉంటాడు, శాసిస్తాడు. అందుకే వషట్కార శబ్దం
పై రెండు నామాల కంటే చాలా విశిష్టమైనటువంటి నామము. వషట్ అనగా సర్వము తన వశంలో ఉంచుకునేవాడు. సకల చరాచర జగత్తు తన వశంలో ఉండేటట్టు చేసేవాడిని వషట్కార అంటాం. వషట్ అంటే వశంలో ఉంచుకునేటువంటి వాడు అని చెప్పుకున్నాం. తన ఇచ్ఛానుసారం జగత్తును నడిపేవాడు. తను అనుకున్నట్టు చేస్తాడు. కాసేపు ఏడిపిస్తాడు, కాసేపు నవ్విస్తాడు, కాసేపు మురిపిస్తాడు కదా. ఇప్పటిదాకా బాగున్నారండి, అయ్యో ఇంతలో పాపము వాడి కాలు నొప్పి లేచిందండి. ఎందుకు లేచింది? నీ కాలే కదా. చెయ్యి నీదేనా, లేపరాదు. నా చెయ్యి అంటావు కదా. అయ్యో చెయ్యి పడిపోయిందండి, లేవదండి. ఎవరి చెయ్యి? నీదేనా? లేపు. లేవటం లేదండి, పట్టుకుంది. ఎవరు పట్టుకున్నారు? వాడు పట్టుకున్నాడు లేవకుండా. ఇంకేం లేపుతావు? చేయి కానీ, ఏరు కానీ, గోరు కానీ, కేశము కానీ ఏది కదలాలన్నా వాడే కావాలి. పరమాత్మ వశంలో అందరము ఉంటాం, అన్నీ ఉంటాయి. ఆయన తలుచుకుంటే నడుస్తాం, లేకుంటే పడిపోతాం కదా. ఇలా సకల చరాచర జగత్తును తన వశంలో ఉంచుకునేటువంటి మహానుభావుడు అనే అర్థం చెప్పుకుంటే, ఇందులో వషట్ అనే శబ్దం మీద క్రు అనే ధాతువు నుంచి కార కర్మణి అనే అర్థం మనకు వస్తే వషట్కార అంటే వశకాంతవు అనే అర్థం ఇంకోటి ఉంది. వశకాంతవు, కాంతి అంటే ప్రకాశం కాదు, కాంతి అంటే ఇచ్ఛ, ఇష్టం, కోరిక. సకల ప్రపంచాన్ని తన ఇచ్ఛలో ఉంచుకునేవాడు. కాబట్టి ఆ సూత్రాన్ని బట్టి షకారం వచ్చింది కాబట్టి వషట్ అయింది. వషట్కార అంటే సర్వస్య వశీ, అన్నిటినీ తన వశంలో ఉంచుకునేటువంటి మహానుభావుడు. ఈ మాట మీం చెప్పడం లేదు. బృహదారణ్యకంలో సర్వస్య వశీ అని మనకు చెప్పారు. జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం ఇంద్రియాణి మనోబుద్ధి. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయనతోటే ఉన్నాయి. అన్నిటినీ ఆ మహానుభావుడే శాసించేవాడు. ఇలా విశ్వాయ నమః, విష్ణవే నమః, వషట్కారాయ నమః అనేటువంటి ఒక 3 నామాలను మనం చెప్పుకున్నాం. ఇక 4వ నామము భూతభవ్య భవత్ప్రభు. ఇది 4వ నామం. అంటే భూతభవ్య భవత్ప్రభవే నమః. ఓం భూతభవ్య భవత్ప్రభవే నమః అంటే ఏమిటి? భూత భవ్య భవత్, భూతకాలం, భవిష్యత్కాలం, వర్తమానకాలం, 3 కాలాలకు ప్రభువు ఆయనే. అన్ని కాలాలు ఆయన చేతుల్లోనే ఉంటాయి కదా. ఏమి జరిగిందో, ఏమి జరగనున్నదో, ఏమి జరుగుతున్నదో అంతా ఆయన చెప్పినట్టే ఉంటాయి. ఆయనే ప్రభువు. 3 కాలములకు ఆయనే ప్రభువు. 3 కాలములలో ఉన్న వాటికి ఆయనే ప్రభువు, ఉన్నవారికి ఆయనే ప్రభువు. అందరికీ ఆ స్వామే శేషభూతుడు. ఆయనే శేషి. జగత్తంతా శేషము, మనమంతా శేషభూతులం, పరమాత్మ శేషి.